Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from 2 Thessalonians chapter 3 verse 3. ఈ దినం మన వాక్య ధ్యానం కొరకై 2 తెస్సలోనికలకు 3వ అధ్యాయం 3వ వచనాన్ని చూద్దాం. The Lord is faithful, who shall establish you and keep you from evil. ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. Apostle Paul wrote 2 letters to the church at Thessalonica. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘానికి 2 పత్రికలు రాశాడు. And the verse for our meditation is taken from the last chapter of those 2 letters. ఆ 2 పత్రికలు ఉన్నటువంటి చివరి అధ్యాయంలో మనకు ఇవ్వబడినటువంటి వచనాన్ని మనం చూస్తున్నాం. Paul referred to the second coming of Lord Jesus Christ in every chapter of these 2 letters. ఈ 2 పత్రికల్లో కూడా పౌలు రెండవ రాకడ గురించి ప్రతి ఒక్క అధ్యాయంలో కూడా ప్రస్తావిస్తూ వచ్చాడు. That shows that the major theme underlying is the second coming. అనగా దీంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశము రెండవ రాకడ అని మనం చూస్తున్నాం. So Paul wrote this second letter to Thessalonica from Corinth. మరి పౌలు తెస్సలోనికలకు ఈ 2వ పత్రికను కొరింథీ నుంచి రాశాడు. The intent of this letter is mainly to help the infant congregation. మరి ఈ పత్రికలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశము అక్కడ బలహీనంగా ఉన్నటువంటి సంఘంను infant just newly born, అప్పుడే జన్మించినటువంటి సంఘం కొరకైనటువంటి రాసినటువంటిది. and to understand his teaching more accurately in his absence. మరి తన లేనటువంటి సమయంలో తన యొక్క పత్రికలను మరి సరైనటువంటి విధానంలో అర్థం చేసుకోవాలని వారికి రాయబడుతుంది. False teachings in the church were spreading like cancer right from the first century. మరి మొదటి శతాబ్దం నుండి కూడా తప్పుడు బోధనలైనటువంటివి సంఘంలో ఎంతగానో విస్తరిస్తూ వచ్చాయి. Issues like the need of circumcision to be saved, మరి రక్షించబడడానికి సున్నతి అవసరం అనేటువంటి బోధ, and doing good works to attain salvation, రక్షణను సంపాదించే నిమిత్తం సత్క్రియలు చేయాలనేటువంటి మాట, and the questions on the authority of the scriptures, మరి లేఖనాల్లో ఉన్నటువంటి శక్తి అధికారానికి ఉన్నటువంటి ప్రశ్నలు, and the Gnosticism, that is worshipping the angels, మరి దేవదూతలను ఆరాధించేటువంటి నాస్టిసిజం అనేటువంటిది. they were playing a vital role in driving away the infant believers from their faith. మరి అక్కడ అప్పుడే మరి తిరిగి జన్మించినటువంటి ఆ యొక్క విశ్వాసం నుంచి తొలగిపోయేటట్లుగా ఈ బోధలు ఉంటున్నాయి. So Paul addressed such problems in his letters. మరి పౌలు ఇటువంటి సమస్యలకు జవాబులను ఈ యొక్క పత్రికలో రాస్తున్నాడు. So in this verse for our meditation today, కాబట్టి ఈ దినము మన యొక్క వాక్య ధ్యానములో Paul and his co-workers are expressing their confidence in the Lord. మరి ప్రభువు తన జత పని వారు కూడా మరి యేసుక్రీస్తు ప్రభువునందు వారి యొక్క విశ్వాసాన్ని మరి నిర్ధారిస్తున్నారు. Because God is faithful, మరి దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి he could be trusted to strengthen the Thessalonian believers, మరి తెస్సలోనికలో ఉన్నటువంటి విశ్వాసులను ఆయన బలపరచగలవాడు అని నమ్ముతున్నారు. to protect them from Satan, వారిని మరి సాతాను నుంచి మరి కాపాడగలడు అని నమ్ముతున్నారు. and will not allow them evil men to gain victory over the believers. మరి విశ్వాసుల మీద దుష్టులకు విజయం కలగకుండా దేవుడు సహాయపడగలరని నమ్ముతున్నారు. Actually this verse starts with the word but. నిజానికి చూస్తే ఇక వచనము అయితే అనే మాటతో ఆరంభమవుతుంది. Oftentimes అనేక సార్లు the buts in the Bible teach us great lessons. మరి బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి అయితే కాబట్టి అనేటువంటి మాటలు గొప్ప పాఠాలను మనకు నేర్పిస్తాయి. One side they will be talking about the faithfulness of God and his great goodness. మరి ఒకవైపు చూస్తే దేవుని యొక్క గొప్ప విశ్వాసత ఆయన యొక్క మంచితనం గురించి మాట్లాడుతున్నప్పుడు, and on the other side they mention the unbelief of his children and their sinfulness. మరొక వైపు దేవుని యొక్క ప్రజల యొక్క అవిశ్వాసత అంత మాత్రం కాకుండా వారి యొక్క పాప నైజం గురించి మాట్లాడుతున్నాడు. However, ఏదేమైనప్పటికీ this but in this verse is glorious and very positive. మరి ఈ యొక్క వచనంలో ఉన్నటువంటి అయితేనటువంటి మాట ఎంతో మహిమగలది, ఎంతగానో మరి అనుకూలంగా ఉన్నటువంటి మాట. And in the previous chapters, మరి గతంలో ఉన్నటువంటి అధ్యాయాల్లో చూస్తే Paul had been teaching about the revealing of the coming man of lawlessness. మరి పౌలు రానైనటువంటి మరి ఆ దుష్టత్వం గురించి మాట్లాడుతున్నాడు. And also the deception that was to be poured out on humankind. మరి మానవ జాతి మీద పోయబడేటువంటి ఆ యొక్క మోసం గురించి మాట్లాడుతున్నాడు. And he had reminded them that the evil person exalts himself. మరి ఆ యొక్క దుష్టుడు తను తాను హెచ్చించుకుంటాడు అనేటువంటి మాటను మాట్లాడుతున్నాడు. He exalts himself above all and he will go to the extent of entering into the sanctuary. మరి అందరికంటే పైగా హెచ్చించుకొని ఆ యొక్క పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించేటువంటి ధైర్యాన్ని తను పుచ్చుకుంటాడని రాయబడింది. And he
proclaim himself to be the Lord. మరి తన్ను తానే మరి ప్రభుగా ప్రకటించుకుంటాడని రాయబడింది. Paul further exhorted them that మరి పౌలు మరి ఇంకా ముందుకు వెళ్తూ వారిని హెచ్చరిస్తాడు. the lawlessness was already in the world, మరి అప్పటికే లోకంలో ఈ దుర్నీతి అనేటువంటిది ఉంది. and the enemy of their souls was trying to ruin them. మరి వారి ఆత్మలకు ఉన్నటువంటి శత్రువు వారికి అప్పటికే మోసం చేస్తూ ఉండినాడు, Ruin them. వారిని నాశనం చేస్తున్నాడు. But with much rejoicing, Paul was reminding them that God is greater. అయితే ఎంతో గొప్ప సంతోషంతో పౌలు వారికి జ్ఞాపకం చేసుకునే విషయం ఏమనగా మరి దేవుడు ఎంతగానో మరి శక్తిమంతుడు He is greater. ఆయన గొప్పవాడు God అనేటువంటి is faithful. ఆయన నమ్మదగినవాడు. God has promised to establish the believers in the faith, మరి దేవుడు విశ్వాసులను విశ్వాసంలో స్థిరపరుస్తారనేటువంటి మాటను and He చెప్తున్నాడు. will guard them against the evil one. మరి ఆ దుష్టు నుంచి వారిని కాపాడుతాడని చెబుతున్నాడు. Oh dear brothers and sisters, ప్రియ సహోదర సహోదరులారా, we serve a good and faithful God. ఎంతో మంచి నమ్మదగిన దేవుని మనం వెంబడిస్తుంటున్నాం. Yes, He has promised to work His good work in the lives of all His children, మన తన యొక్క పిల్లలందరి జీవితంలో కూడా ఆయన తన గొప్ప కార్యం నెరవేర్చేటువంటి దేవుడు, and establish each one in every good work and also word. మరి ప్రతి ఒక్కరిని కూడా ఆయన యొక్క వాక్యమందును ఆయన యొక్క మంచి కార్యం నందును స్థిరపరిచేటువంటి దేవుడు. We read in Philippians 1:6. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:6 మనం The same చూస్తాము. thing we are reading. అదే విషయాన్ని మనం ఇక్కడ చదువుతున్నాం. But we must be vigilant about the mighty and subtle and well experienced enemy we have. 1:6 And we must be vigilant. మనం ఎంతగానో మరి జాగరూకులమై ఉండాలి. About the mighty enemy. మరి మనకున్నటువంటి ఆ బలమైనటువంటి శత్రువును He is a గురించినటువంటి subtle enemy. ఆయన ఎంతో కుయుక్తి కలిగినటువంటి He is a శత్రువు, well experienced enemy. ఎంతో అనుభవం కలిగినటువంటి శత్రువు. Satan always desires our downfall. మరి శత్రువు సాతాను ఎల్లప్పుడూ కూడా మనం పడిపోవాలని ఆశిస్తాడు. Always he seeks to shipwreck our faith. ఎల్లప్పుడూ కూడా మన విశ్వాసం ఎందు ఓడబద్దలైపోయిన వారి వల్లే ఉండాలని కోరుతాడు. No wonder Paul was keen to remind this little group of believers of the faithfulness of God. ఏ అనుమానం లేదు, పౌలు ఇక్కడ ఉన్నటువంటి చిన్న గుంపు అయినటువంటి విశ్వాసులకు దేవుని యొక్క విశ్వాసం గురించి తెలియజేయాలని కోరుతున్నాడు. He met them first during his second missionary journey. మొట్టమొదటిసారిగా ఆయన యొక్క రెండవ సువార్త దండయాత్ర సమయంలో వారిని కలుసుకున్నాడు. We all know from Acts chapter 16 and 17. అపొస్తలుల కార్యములు 16, 17 అధ్యాయాలు ఈ విషయాలు చూస్తాం. After a very terrifying experience in Philippian prison, మరి ఫిలిప్పీ చెరసాలలో ఉన్నటువంటి ఎంతో భయంకరమైనటువంటి అనుభవం తర్వాత but it was ended so gloriously at the conversion of the jailkeeper. అయితే అక్కడ ఉన్నటువంటి జైలు అధికారి యొక్క మారు మనసు తర్వాత ఎంతో మహిమాకరంగా అది ముగించబడింది. Then Paul and Silas walked nearly 50 miles to reach Thessalonica. మరి పౌలు శీలలు మరి ఈ యొక్క తెస్సలోనిక సంఘాన్ని చేరుకోవడానికి దాదాపుగా 50 మైళ్ళు నడిచి వచ్చారు. And they crossed Amphipolis and Apollonia. మరి ఆంఫిఫోలి, అపోనిలియా అనేటువంటి స్థలాలను వారు దాటుకుని వచ్చారు. And he was reminding them God is faithful to protect them against all the darts of Satan. మరి శత్రువు యొక్క దాడులన్నిటి నుంచి దేవుడు రక్షించడానికి సమర్థుడైనటువంటి విషయాన్ని వారికి జ్ఞాపకం చేశాడు.